వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. పరీక్షల్లో భాగంగా తెనాలిలో పలు పరీక్షా సెంటర్ల వద్ద పోలీస్ బందోబస్తు కట్టుదిట్టం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైన పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్న నిబంధనలు ఉన్నందున విద్యార్థులు 8 గంటల 45 నిమిషాలకే పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన హాల్ టికెట్ నెంబర్లను చూసుకొని పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు లోపలికి చేరుకున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరిగాయి. శనివారం ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం అవ్వగా సోమవారం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. తెనాలిలో 12 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాశారు. ఇక అన్ని పరీక్షా కేంద్రాలలో నో మొబైల్ జోన్లుగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆలపాటి రాజా ముందంజలో ఉన్నారు. మొదటి రౌండ్లో 28,000 ఓట్ల లెక్కింపు పూర్తిగాక కూటమి అభ్యర్థి ఆలపాటి రాజాకి 17,246 ఓట్లు వచ్చాయి. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుకు 7,156 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ తర్వాత కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా 10,090 ఆధిక్యంలో ఉన్నారు. మొదటి రౌండ్లో 2,000కు పైగా చెల్లని ఓట్లు పోలయ్యాయి. రెండో రౌండ్లో 28,000 ఓట్లు లెక్కింపు జరగగా ఆలపాటి రాజాకు 17,506 ఓట్లు, కెఎస్ లక్ష్మణరావుకు 7,640 ఓట్లు వచ్చాయి. రెండో రౌండ్లో 10,766 ఓట్లు మెజారిటీ ఆలపాటి రాజాకు రాగా రెండు రౌండ్లకు 20,746 ఓట్లు ఆధిక్యంలో ఆలపాటి రాజా ఉన్నారు. ప్రపంచ వినికిడి దినోత్సవం సోమవారం తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా వినికిడి లోపాలకు గల కారణాలు మరియు వినికిడి సంరక్షణకు సంబంధించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెనాలి జిల్లా హాస్పిటల్ నందు వినికిడి సమస్యను గుర్తించి దానికి తగు పరీక్షలు చేయించి ఆపరేషన్ ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా వినికిడి సంరక్షణ కొరకు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలను వైద్యులు వివరించారు. ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వంటి పరికరాలు ఎక్కువసేపు చెవిలో ఉంచరాదని, సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని ఎక్కువసేపు మాట్లాడరాదని, చెవి నుండి నీరు, చీము కారుతుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి తగు వైద్య సేవలు పొందాలన్నారు. ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఇయర్ అండ్ హియరింగ్ ఫర్ ఆల్ అండ్ ఎంపవర్ యువర్ సెల్ఫ్. అంటే ఏంటి, మనందరము ఆ హియరింగ్ కెపాసిటీని కాపాడుకోవాలి, అంటే వినికిడి శక్తిని కాపాడుకోవాలి. ఎట్లా శబ్ద కాలుష్యాన్ని నివారించడం, అండ్ ఎక్కువ సౌండ్స్తో మ్యూజిక్ వినడం, సెల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించడం, వీటన్నిటి వలన మనకు వినికిడికి ఇబ్బంది అవుతుంది. వినికిడి శక్తిని కాపాడుకోవాలి అందరూ. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. అండ్ మన జిల్లా వైద్యశాలలో ఈఎన్టీ డిపార్ట్మెంట్, వెల్ ఎస్టాబ్లిష్డ్ డిపార్ట్మెంట్ ఉంది, డాక్టర్స్ ఉన్నారు. అండ్ డిఆర్పి ప్రోగ్రాంలో మనకి పీజీస్ వచ్చి ఉన్నారు, అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్. రెగ్యులర్గా ఓపీ అండ్ ఐపీ వార్డ్స్ ఉన్నాయి, సర్జరీస్ అవుతున్నాయి. అండ్ మన ప్రెమిసెస్లోనే డైక్ సెంటర్ అని ఉంది, డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్. అంటే మన దగ్గర నవజాత శిశువుకి ఆ దశలోనే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అవి ఐడెంటిఫై చేసి అక్కడ అధునాతన పరికరాలతో టెస్ట్ చేసి
ఏదైనా ఇబ్బంది ఉంది అంటే అది సరిచేయడానికి అక్కడ డాక్టర్స్ ఉన్నారు. సో అది మన జిల్లా వైద్యశాల వెనుక డైక్ బిల్డింగ్ అని కొత్తగా స్టార్ట్ చేశాము. అది ఆ సర్వీసెస్ను కూడా మీరు ఉపయోగించుకోవాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, ఈఎన్టీ డిపార్ట్మెంట్ హెచ్ఓడి డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ సివిల్ సర్జన్ జె శ్రీనివాసరావు, వైద్యులు మరియు ఆడియాలజిస్టులు నివేదిత, రాజేష్ మరియు నరసింహ సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సంరక్షణ కోసం అంటే పరిస్థితుల్లో కానీ వాటికి తగినటువంటి చికిత్సలు ఉన్నాయి. అదేవిధంగా సర్జరీలు కూడా మన దగ్గర కాస్త అవగాహన కల్పించుకొని వైద్య సదుపాయాలు బరువు తక్కువ పిల్లలకి, అలాగే పుట్టిన వెంటనే ఏడవని పిల్లలకి వాళ్ళకి ఏంటంటే ఇంకా హీరింగ్ అనేది మెయిన్గా ఏంటంటే చెవు ఇంకా అంతగా డెవలప్ అయి ఉంటుంది. ఆ టైంలో ఏదైనా డ్యామేజ్ జరిగినా కానీ మనకు ఫస్ట్లోనే ఒక టెస్ట్ చేసేస్తాం, ఓఏఈ అనేసి. అది ఒకటి చేసేసి దాని ద్వారా మనకి ఏమైనా వినికిడి ఏదైనా లోపం ఏదైనా ఉందేమనేసి దాన్ని మళ్ళీ మనం మానిటర్ చేసుకుంటూ మళ్ళీ తర్వాత ఇంకొక టెస్ట్ చేసేసి దాని ద్వారా ఇంకా ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక మళ్ళీ వాళ్ళకి పరికరాలు కానీ ఆ హీరింగ్ టెస్ట్, ఆ హీరింగ్ ఎయిడ్స్ కానీ ఇవ్వడం కానీ ఈ డైక్ సెంటర్ ద్వారా జరుగుతూ ఉంటుంది. ఈ సేవలను కూడా ఇటువంటి సేవలను కూడా ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా డైక్ తరపున నేను కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా వినికిడి లోపాలకు గల కారణాలు, వాటి అవగాహన, అంతేకాకుండా వినికిడి సంరక్షణ ఏ విధంగా చేస్తాం అనే ఒక మంచి విషయాలను చర్చించాము ఇప్పటిదాకా. అదేవిధంగా మన ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈఎన్టీ సేవలు వాటిని ఏ విధంగా మనం చూసుకోవచ్చు అని అంటే ఇక్కడ ఇయర్కి సంబంధించినటువంటి అన్ని సర్జరీలు ఇక్కడ చేయబడుతున్నాయి. అదేవిధంగా వినికిడి పరీక్షలు చేయడానికి తగినటువంటి అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి. సర్జరీలు మరియు పరీక్షలు ఈ రెండు ఇంత చక్కగా ఉన్నటువంటి ఆసుపత్రి మంది. దీనికి ముందుగా మేము మా సూపరింటెండెంట్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సోమవారం ఉదయం ఎఫ్సిఐ విశ్రాంత అధికారి మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి స్థానిక మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని సందర్శించి వృద్ధుల సేవార్థం 30,000 రూపాయల విరాళాన్ని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారికి అందజేశారు. చిన్న నాగిరెడ్డి మాట్లాడుతూ వానప్రస్థాశ్రమంలో ప్రస్తుతం తిరువన్నామలై రమణ మహర్షి ఆశ్రమం సమీపంలో ఆధ్యాత్మికంగా జీవితం గడుపుతున్నట్లు పేర్కొంటూ సాధువులకు, నిరాదరణ వృద్ధులకు అన్నపానీయాలు సహాయం చేయడం ద్వారా ఎంతో సంతృప్తి కలుగుతుందని, దైవానుగ్రహం కూడా పొందగలుగుతామన్నారు. అందులో భాగంగానే రమణాశ్రమంలోని సాధువులకు ప్రతిరోజు అల్పాహారం సేవ చేస్తున్నట్లు తెలిపారు. పెద్దలు శ్రీ రామలింగాచారి గారు జాతిపిత మహాత్మా గాంధీ మహనీయుని పేరు మీద మన ఆంధ్రదేశంలో ఈ విధంగా వృద్ధుల సేవార్థము ఈ విధంగా సేవా కార్యక్రమం చేస్తూ ఆయన జీవితం గడుపుతూ మిగతా వారికి కూడా ఆదర్శప్రాయంగా ఉంటూ అందులో పాల్గొనే అవకాశం కూడా కల్పిస్తున్నారు. ఇదంతా దైవీ సంకల్పము. ఆయనకు మనసా ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ నాగిరెడ్డి ఎంతో మానవతా విలువలు కలిగిన మహోన్నతులని, వారికి తగినట్లు మరో ఎఫ్సిఐ విశ్రాంత అధికారి వట్టి సత్యనారాయణ అని పేర్కొన్నారు. గతంలో సత్యనారాయణ ఆశ్రమ నిర్మాణానికి 1,50,000 రూపాయలు విరాళం ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆశ్రమ పటిష్టతకై ధర్మదాతలు ఉదార స్వభావంతో శాశ్వత నిత్య అన్నదాన పథకానికి సహాయ సహకారాలు అందించవలసిందిగా మనవి చేశారు. శ్రీ మారంరెడ్డి చిన్ననాగిరెడ్డి గారు తిరువన్నామలైలో రమణ మహర్షి ఆశ్రమం దగ్గరలో ఉంటారు. వారు పూర్వాశ్రమంలో ఎఫ్సిఐ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేశారు. దానశీలి, మానవత్వం కలిగిన మహనీయుడు. అదేవిధంగా వట్టికుడి సత్యనారాయణ గారు వారు కూడా ఎఫ్సిఐలో అసిస్టెంట్ మేనేజర్గా చేశారు. నీతి నిజాయితీకి ప్రతిరూపాలు వీరు. అందుకనే గాంధీ గారంటే వీరికి బాగా ఇష్టం. గతంలో వట్టికుడి సత్యనారాయణ గారు ఆశ్రమం నిర్మాణానికి 50,000, మొన్న నిత్యాన్నదాన పథకం కింద 1,00,000 రూపాయలు వాళ్ళ అమ్మా నాన్న పేరుతో ఇచ్చారు. అయితే ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే సమస్య ఉన్నప్పుడల్లా సత్యనారాయణ గారు ఏదో విషయంలో వచ్చి కనపడతారు. అదేవిధంగా మారం
మారంరెడ్డి చిన్నాగిరెడ్డి గారు కాకతాళంగా ఈరోజు ఇక్కడికి వచ్చారు. వాళ్ళ గురువు గారి పేరుతో తుమ్మల చిన్న వెంకటేశ్వర గారి పేరుతో భోజనాలు ఏర్పాటు చేశారు. నాగిరెడ్డి గారు సహృదయులు, స్నేహానికి చాలా గొప్ప మనసు. ఇక్కడ వచ్చిన తర్వాత ఆశ్రమవాసులకి చీరలు, అట్లాగే మగవాళ్ళకి లుంగీలు, మరి టవల్స్, మరి నిత్యావసరాల నిమిత్తం అవసరాలు రైసు, బియ్యము, కందిపప్పు ఇవన్నీ కూడా తీసుకోవడానికి నేను వద్దన్న కొద్దీ 30,000 రూపాయలు ఈనాడు విరాళం ప్రకటించారు. తెనాలి గాంధీ చౌక్లోని కేపీ సిల్క్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కంప్లీట్ హోల్సేల్ ధరలకే అమ్మకాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కంచి పట్టు చీరలపై, పట్టు లంగాలపై, ఇక్కత్ పట్టు చీరలపై, ఉప్పాడ పట్టు చీరలు, కంచి వీవర్స్ సహకారంతో కంచి మగ్గం రేట్లకే అమ్మకం జరుపుతున్నట్లు చెప్పారు. అన్ని రకముల ఫ్యాన్సీ చీరలు, వర్క్ శారీస్, డాలా పట్టు శారీస్, హై రేంజ్ సిల్క్ శారీస్ పై 50% ఆఫర్ ఇస్తున్నట్లు చెప్పారు. మంగళగిరి పుట్టు కలంకారీ 1400ది 500కు, లెనిన్ శారీస్, డోలా శారీస్ 3 చీరలు 1200 రూపాయలకి, హై రేంజ్ సాటిన్ శారీస్ 900ది 2 చీరలు 1000 రూపాయలకి, బెనారస్ పట్టు శారీస్ 4000 రూపాయలది కేవలం 1750 రూపాయలు మాత్రమేనన్నారు. సరికొత్త స్టాక్పై 50% డైరెక్ట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇంటి దగ్గర చీరల వ్యాపారం చేసే వాళ్లకు తెనాలిలో ప్రప్రథమంగా హోల్సేల్ కౌంటర్ ప్రారంభించినట్లు తెలిపారు. డైరెక్ట్ సూరత్ మిల్లు రేట్లకే ఇక్కడ అమ్మకాలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ సందర్భంగా పట్టు వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. 25వ సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా పెళ్లి పట్టు చీరలు కంచి వ్యవస్థ ధరలకే ఇక్కడ ఇస్తున్నాం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే కొత్త ప్రప్రథమంగా తెనాల్లో సూరత్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి సూరత్ రేట్లకే కౌంటర్ ఓపెన్ చేసినాం. సూరత్ రేట్లకి ఇక్కడ అమ్మబడినాం. 250 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి కంప్లీట్ హోల్సేల్ ధరలు ప్లస్ మిల్లు రేట్లు. ఈ పెళ్ళిళ్ళ సీజన్ సందర్భంగా పట్టు చీరలు, ఫ్యాన్సీ చీరలు, బెనారస్, బెంగళూరు ఫ్యాన్సీ A to Z ఐటమ్ మొత్తం కూడా కంచి వేవర్స్ సహకారంతో అది కూడా మీకు వేవర్స్ రేట్లకే ఇస్తున్నాం. కంచి రేట్లకే ఇక్కడ అమ్మబడినాం. ప్రప్రథమంగా తెనాలి ఇప్పుడే స్టార్ట్ చేసాం ఈ పద్ధతి. ఇప్పుడు ఇంత పోటీ ప్రపంచంలో మా రేట్లు ఒకసారి గమనించండి, ఇచ్చేయండి. మా రేట్లు ఇంతవరకు ఎవరు ఇవ్వలేరు, ఇవ్వబోరు కూడా. మేము కొనుగోలు అలా ఉంటుంది, చాలా తక్కువ పర్సంటేజ్తో రొటేషన్ పద్ధతిలో వ్యాపారాన్ని సాగిస్తున్నాము. మీరు ఇచ్చేయండి, ఒకసారి ధరలను గమనించండి. ఇళ్ళ దగ్గర అమ్ముకునే ఆడవాళ్ళకి మంచి అద్భుత అవకాశం. ఎవరు ఇవ్వనటువంటి రేట్లు గుంటూరు, చీరాల, విజయవాడ మీరు వెళ్ళక్కర్లేదు. అదే రేట్లు, అదే పద్ధతి సూరత్ రేట్లకు ఇక్కడ ఇవ్వగలుగుతున్నాము. ఒకసారి ఇచ్చేయండి. జన్మభూమి పథకం ప్రారంభ దశలో గ్రామంలో తారు రోడ్డు నిర్మాణానికి కంట్రిబ్యూషన్ చెల్లించి తారు రోడ్డు అభివృద్ధికి కృషి చేసిన కుర్రా సూర్యనారాయణ చిరస్మరణీయులని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ పేర్కొన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ఎడవూరు గ్రామంలోని సచివాలయంలో సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు కీర్తిశేషులు కుర్రా సూర్యనారాయణ జ్ఞాపకార్థం చెరుకుమల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామానికి చెందిన ఎల్వి ప్రసాద్ ఐన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మిత్ర బృందం ఆర్థిక సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో గ్రామస్తులకు ఉచితంగా కంటి శుక్లాల ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందన్నారు. గతంలో ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ సిబ్బంది ఎడవూరు గ్రామాన్ని దత్తత తీసుకుని 97% గ్రామంలో సర్వే నిర్వహించి కంటి సమస్యతో ఎవరూ ఇబ్బంది పడకూడదనే సదుద్దేశంతో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గ్రామస్తులు ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ మూల్పూరు రమేష్, ఓలేటి శివాజీ, పంచాయతీ కార్యదర్శి ఆర్ కళ్యాణి, కుర్రా సాంబయ్య, బసవశంకర్, ఏడుకొండలు వెంకయ్య, మారక శోభన్, ఎల్వి ప్రసాద్ సిబ్బంది, తామల్ల సరళ, దేవరకొండ శశిరేఖ, కౌతరపు పవన్ తదితరులు పాల్గొన్నారు. ఎడూరు గ్రామంలో మాకు మంచి మిత్రుడు, తెలుగుదేశం నాయకుడు, నేను ఎంపీపీగా ఉంచున్నప్పుడు ఇక్కడ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన కుర్రా సూర్యనారాయణ గారు మరి వారు ఇటీవల మరణించారు. వారి జ్ఞాపకార్థం ఎడూరులో మరి ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారి సహకారంతో మరి క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ క్యాంపులో వచ్చిన అందరికి కూడా శుక్లాలు వీరే తీసుకెళ్ళి ఉచితంగా చెందుతారు. అయితే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఊరిలో 8 సంవత్సరాల కిందట మరి ఊరు మొత్తం సర్వే చేసి 97%
మరి శుక్రాలు తీయటం కానీ కళ్ళజోడు కానీ అవసరమైన వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది. ఒక సంవత్సరం మరి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు పూర్తిగా రోజు మనిషి వచ్చి ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లోనే అట్లా జరిగిన ఊరు లేదు. ఆ తదుపరి మరలా అప్పుడు కాస్త మంచంలోంచి లెగలేని వాళ్ళు, షుగర్ కంట్రోల్ కాని వాళ్ళు తప్ప అందరికీ చేయడం జరిగింది. మరి ఆ రోజు ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారు, ఇది కుగ్రామం, దీనికి బస్సు సౌకర్యం ఉండదు. మరి ఈ గ్రామంలో అంతా కూడా బీసీలు ఎస్సీలే ఉంటారు. మరి అటువంటి గ్రామం కాబట్టి ఆ రోజు ఎల్వి ప్రసాద్ నడింపల్లి వారు దీన్ని దత్తత తీసుకుని ఆ దిశగా మరి చేశారు. ఆ తదుపరి మరలా నేను ఒక సాయిబాబా గుడిలో ఒక క్యాంప్ నిర్వహించాం. ఆ తదుపరి మరలా ఇవాళ మా మిత్రుడు కుర్రా సూర్యనారాయణ గారి మరి జ్ఞాపకార్థం మరి క్యాంప్ నిర్వహించడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరు ఏసీ కళాశాలలో కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ. సోమవారం నుండి ప్రారంభమైన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం. ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం తథ్యం అంటున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.